కేసీఆర్ గారి నైపుణ్యత పైన కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలుగా చేసినటువంటి కుట్రలకి చరమగీతం వాటర్ పవర్ సెంట్రల్ రీసెర్చ్ స్టేషన్ వారు మరియు ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వారి కుట్రలను పటాపంచలం చేసి హైకోర్టుకు నివేదించినటువంటి నివేదిక ద్వారా ఇవాళ పూర్తిగా వాళ్ళ కుట్రలే అని కాళేశ్వరం పైన కేసీఆర్ గారి పైన చేసినటువంటి ఆరోపణలు మరి ఏవి కూడా నిజం కాదని ఇవాళ నిర్ధారణ జరిగిన తర్వాత ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి లక్షలాది మంది రైతుల కోసం లక్షలాది ఎకరాల కోసం కట్టినటువంటి ప్రాజెక్టును పునరుద్ధరించి రైతులను తెలంగాణ సమాజాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ మంథినిలో ఉన్నటువంటి ఈ గొప్ప బృహత్తరకరమైనటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మరి కట్టించి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్టును నిర్వీర్యం రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే చూస్తూ వారి అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీ దోపిడీకి సహకరిస్తూ మీరు దోసుకోవడానికి మరి సహకరిస్తున్నందుకు ఈ కాళేశ్వరం మీ తండ్రి మీరు ఈ నియోజకవర్గంలో ఒక చెక్ డ్యామ్ కట్టలేదు, ఒక బ్రిడ్జ్ కట్టలేదు, ఒక బ్యారేజ్ కట్టలేదు. కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఆ రోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బొక్కలగా వాగు పైన చెక్ డ్యాములు కట్టినాం, గోదావరి పైన బ్యారేజీలు కట్టినాం. ఇది మీరు ఒక గొప్ప అవకాశంగా, ఎందుకంటే 150 కిలోమీటర్ల విస్తీర్ణంలో నిండు కుండలాగా సముద్రాన్ని తలపించే విధంగా ఉన్నటువంటి బ్యారేజీను రేవంత్ రెడ్డి గారికి వత్తాసు పలుపుతూ నిర్వీర్యం చేసినటువంటి విషయంలో వాళ్ళ మంత్రి ఎమ్మెల్యే పూర్తి బాధ్యత వహించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి దోసుకున్న కాడికి సరిపోతుంది. 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే మీరు దోసుకున్నట్టుగా అందరికీ తెలిసిపోయింది. యూట్యూబర్లు కావచ్చు, టీవీలలో పేపర్లలో వస్తా ఉన్నాయి. ముందుగాలు కళ్ళు తెరవాల్సిన వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది దుద్దిల్ల శ్రీధర్ అనే విషయాన్ని మనమందరం కూడా చాటి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు కళ్ళు తెరిచి మీ నియోజకవర్గంలో మత్స్య సంపద పెరిగింది, గ్రౌండ్ వాటర్ పెరిగింది, వ్యవసాయం పెరిగింది, నీళ్లు అందుబాటులో ఉంటే 3 పంటలు వేసుకునే స్థాయికి రైతులు వచ్చినారు. బెస్తపల్లి గ్రామస్తులు మరి పొట్ట చేతులు పట్టుకొని బొంబాయి పోయి తిరిగి వచ్చి సంతోషంగా ఉంటున్నటువంటి తరుణంలో మళ్ళీ 2 సంవత్సరాలే వాళ్ళు మళ్ళీ బొంబాయికి వెళ్ళిపోయినరు. ఇక్కడ ఉన్నటువంటి బెస్త కులస్తులు చేపల మీద ఆధారపడి, చెరువులు మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నటువంటి బెస్తలు, ముదిరాజులు వీళ్ళంతా కూడా మళ్ళీ వలసలు పోయే పరిస్థితులకు ఇవాళ మీ చెత్త నిర్ణయాల వలన ఇవాళ అది మళ్ళీ దాపురించిందనే విషయాన్ని ఇవాళ గమనించాలని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసినటువంటి హైకోర్టులో అఫిడేవిట్ ఇచ్చినటువంటి విషయం ఇవాళ సమాజం అందరికీ అర్థమైపోయింది. పేపర్లలో కూడా వచ్చింది. నీళ్లు నింపే అంశం ప్రభుత్వం మీద ఉన్నది, దాన్ని మేము వ్యతిరేకిస్తలేము, నీళ్లు నింపుకోవచ్చని ఒకవైపు సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు కావచ్చు, ఎన్డీఎస్ఏ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పినప్పటికీ ఇవాళ మనం ఇక్కడ సుందిల్ల బ్యారేజీలో ఉన్నాం. సిరిపురం గ్రామంలో ఉన్నటువంటి ఈ సుందిల్ల బ్యారేజ్ దీనికి ఏమీ కాలేదు. దీన్ని నింపి ఉంచినా కూడా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం ఉండు, మత్స్య సంపద ఉండు, నీళ్లు ఉండు, అన్ని కూడా ఉండి మంచి వాతావరణం ఉండే అటువంటి పరిస్థితులను ఎడారిలాగా మార్చిండ్రు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ ఇద్దరు కూడా కళ్ళు తెలవాలి. ఇక సరిపోయినాయి. 3 సంవత్సరాలు గడుస్తున్నా
ఇంకా మీకు ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద ఇంకా మమకారం పెరగకపోవడం, మీరు ఢిల్లీకి మూటలు పట్టకపోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తలేరనటానికి ఇవాళ ఎన్ని రిపోర్ట్లు వచ్చినా కూడా కేసీఆర్ గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. బీఆర్ఎస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ లాగా నీచమైన పనులు చేయలేదనేది ఎప్పటికైనా అది రుజువు అవుతుంది. మీ కాంగ్రెస్ పార్టీకి అలవాటు పచ్చ కామిళ్ళ వాళ్ళకు ఊరంతా పచ్చగా అన్నట్టు మీరు దోపిడీ చేస్తారు. భూమి నుంచి ఆకాశం వరకు దేన్ని వదిలిపెట్టకుండా దోసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎదుటి వాళ్ళను కూడా అదే విధంగా భావిస్తా ఉన్నారు కనుక అది ఏమాత్రం సాధ్యం కాదు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కోసం పనిచేసిండ్రు. ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనుకనే అనేక ఫలితాలు వచ్చినాయి. ఈ ఈ ఈ రాష్ట్రం దేశానికి ఒక దిక్సూచిగా నిలిచింది. అది ఏ రంగంలోనైనా కూడా నిలవడానికి కారణం కేసీఆర్ గారి ముందు చూపు అనే విషయాన్ని గమనించి ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా మరి కళ్ళు తెరుస్తారని, ఇప్పటికైనా ఈ బ్యారేజ్లను వాడి ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొస్తారని, నీళ్లు నింపుతారని, నింపకపోతే ఖచ్చితంగా ప్రజలే నింపుకునే గేట్లు దించి ప్రజలే నింపుకునే రోజులు ఏమాత్రం వెనుకకు పోవని దాన్ని గమనించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు.